ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా త్వరగా పెట్టు, నేను నాన్నతో స్కూల్ కి వెళ్ళాలి. రోజు వెళ్లే స్కూలే కదా జున్ను, ఎందుకంత ఎక్సైట్ అవుతున్నావు? రోజు అమ్మతో స్కూల్కి వెళ్ళేవాడు, ఈరోజు నాన్నతో వెళ్తున్నాడు కదా అందుకని. ఎస్, ఫస్ట్ టైం నాన్నతో స్కూల్ కి వెళ్తున్నాను. అమ్మా తొందరగా తీసుకురా. తీసుకొస్తున్నా జున్ను, వచ్చేసాను. అరే, అర్జున్ గారు వచ్చారు. బాబా బాబా, ఎలా ఉన్నావు జున్ను? ఐఎమ్ సో హ్యాపీ బాబా, నాకు నాన్న దొరికేశారు కదా. నీకో విషయం తెలుసా బాబా, నైట్ నేను నాన్న దగ్గరే పడుకున్నాను. ఇప్పుడు నాన్నతోనే స్కూల్కి వెళ్తున్నాను. నాన్న నేను బాగా క్లోజ్ అయిపోయాం. ఈ రోజు నుంచి నాన్న నాకు స్టోరీస్ కూడా చెప్తారు. నాకంతా నాన్నే. అంటే నేను అక్కర్లేదా జున్ను? అదేం లేదమ్మా, నువ్వే నాన్నే. నాకు మీ ఇద్దరూ కావాలి. ఎలా ఉన్నావు లక్ష్మి? కొత్తగా అడుగుతున్నారేంటి అర్జున్ గారు? అంటే నిన్నటి వరకు నువ్వు శ్యామ్వి, ఇప్పుడు లక్ష్మివి కదా. లక్ష్మి శామ్లా మారిందే కాని శామ్ లక్ష్మి అవ్వలేదు కదా. నాకు ఈ ఇంట్లో మనుషులు అన్నీ అలవాటే అర్జున్ గారు. నీలో నాకు నచ్చింది అదే లక్ష్మి. పరిస్థితి ఏదైనా సరే ఫేస్ చేయడానికి రెడీగా ఉంటావు. ఏది నిన్ను భయపెట్టలేదు. భయపెడితే తను లక్ష్మి ఎందుకవుతుంది అర్జున్? సమస్యల్ని సవాళ్ళని ఎలా ఎదుర్కొంటుంది? కరెక్ట్ ఆంటీ, లక్ష్మిలో తెలియని గట్స్ ఉన్నాయి. ఆ గట్స్తోనే నెట్టుకొస్తోంది అర్జున్. లేకపోతే ఈ పాటికి లక్ష్మిని కనుమరుగయ్యేలా చేసేవారు. కరెక్ట్ టైంకొచ్చావు అర్జున్. రా టిఫిన్ చేద్దు గాని. వద్దాంటీ, ఆఫీస్కి వెళ్తూ ఒకసారి లక్ష్మి జున్నులను చూసి వెళ్దామని వచ్చాను. నువ్వెప్పుడు మా ఇంటికొచ్చినా ఏమీ తినవు, ఏమీ తాగవు. ఎందుకు అర్జున్? అది అంటే ఈ రోజు బాబా మనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేస్తారు తాతయ్య. వీడొచ్చాడేంటి మనీషా? లక్ష్మి జున్నుల కోసం వచ్చుంటాడు. వాడికి వేరే పని లేదా? ఎప్పుడు వీళ్ల చుట్టూ తిరుగుతాడు. మనకు కావాల్సింది కూడా అదే కదా ఆంటీ. నేను ఇంట్లో తినే వచ్చాను జున్ను. మళ్ళీ మాతో తిను బాబా. ఇన్నాళ్ళు నేను అమ్మ మీ ఇంట్లో తిన్నాం కదా. ఏంటి జున్ను, అప్పుడే మీ ఇల్లు మా ఇల్లు అని వేరు చేస్తున్నావు? అర్జున్ గారు, జున్నుకి మన రెండిళ్ళు ఒక్కటే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.